ఐటీకి చిక్కిన టీవీ9 రజనీకాంత్. రజనీకాంత్ ఐటీ అధికారుల కంట్లో పడినట్లుగా తెలుస్తుంది. ఆయన ఆదాయానికి, ఆస్తులకు చూపుతున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చులకు పొంతన లేకపోవడంతో అదనపు ఆదాయం, ఆస్తుల సంపాదనపై వివరాలు ఇవ్వాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. టీవీ9లో చర్చలేమీ పెట్టవద్దని, సెలవుపై వెళ్లాలని ఆదేశించిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి రావడం మీడియా వర్గాల్లో సంచలనం రేపుతుంది. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం, హైదరాబాద్ ఫార్మా కంపెనీలో వాటాలు, అలాగే వైసీపీకి చెందిన కొంతమంది నేతలతో కలిసి చేస్తున్న వ్యాపారాలున్నాయని అంటున్నారు. వీటన్నిటిపై సమాచారం సేకరించిన ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రజనీకాంత్ వ్యవహారం మీడియా వర్గాల్లో సంచలనంగా మారుతుంది. మరోసారి ఆయన టీవీ9 స్క్రీన్ మీద వచ్చే అవకాశం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.